ఒక మనిషి విజయం సాధించాలి అంటే, ఒక మనిషి అనుకున్నది సాధించాలంటే వానికి ప్రకృతి ఆడెంత ప్యూర్ అయితే సహకరిస్తది. ఎంత గొప్పోడైతే సహకరిస్తది. అడ్డదారిలో పోయి సక్సెస్ అయిన వాళ్ళ గురించి ఆళ్ళు ఎన్ని రోజులున్నా ఎక్కడో ఒక దగ్గర చివరికొచ్చేటప్పటికి వాళ్ళు చరిత్రహీనులయిపోతారు. కానీ ఇలాంటి లెజెండరీస్ రేవంత్ అన్న గావచ్చు, కేసీఆర్ గారు గావచ్చు, చంద్రబాబు నాయుడు గారు గావచ్చు, నరేంద్ర మోడీ గారు గావచ్చు, వీళ్ళందరిలో పార్టీ విధానాలు, సిద్ధాంతాలు నువ్వు ఈ పార్టీలో ఉన్నావు కాబట్టి ఆయనను విమర్శించాలంటే విమర్శిస్తాం, అది వేరు ముచ్చట. కానీ వాళ్ళు అక్కడ దాకా చేరుకోవడానికి, వాళ్ళు అక్కడ దాకా చేరుకున్నారు, వాళ్ళు అనుకున్నది ఒకటి అయ్యారు అంటే వాళ్ళు ఏదో మంచితనం లేకపోతే, వాళ్ళు ఏదో గొప్పతనం లేకపోతే ఎందుకు అవుతారు వాళ్ళు? అంటే కథాగానం చేసేప్పుడు అది రాద్దాం అనుకున్నప్పుడు, చేద్దాం అని అనుకున్నప్పుడు, కాన్సెప్ట్ అనుకున్నప్పుడు వెళ్ళి వాళ్ళని కలవడం ఉంటుందా? ఏముండదు. నేను నాకు దొరికిన సమాచారాన్ని, నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించి విన్న అంశాలని ఎవరైతే ఎవరైనా చేయిస్తే వాళ్ళు ఏదైనా ఇన్పుట్స్ ఇస్తారు కదా. ఇప్పుడు నేను మీకు లేటెస్ట్గా లాస్ట్ మేము చేసిన కథాగానం గద్దర్ది.